హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా రమణి. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. నేను బాగానే ఉన్నాను. సో నేనైతే చాలా రోజుల తర్వాత నైట్ టైం బయటకైతే వెళ్ళాను. యాక్చువల్లీ మా పిల్లలకి చెప్పలు తీసుకుందామని బాటా షోరూమ్కి అయితే వెళ్ళాము. ఫుల్ శివరాత్రి కదా, ఫుల్ లైటింగ్ అని జిగేల్ జిగేల్ మన మెరుస్తూ ఉంది హైదరాబాద్ మొత్తం. తీసేసుకుని అట్ లాస్ట్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలకి ఆత్రం ఆగదు కదా, మొత్తం ఆ బాక్సెస్ అన్ని తీసి పక్కన పడేసి దాంట్లో ఉన్న చెప్పలు వేసేసుకుని అటు ఇటు తిరిగేస్తూ ఉన్నాడు. ఏంటో పెట్టాబాల సర్దేసుకున్నాం అనుకుంటున్నారా? శివరాత్రి కదా, ఎవ్రీ ఇయర్ శివరాత్రికి మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ శివరాత్రికి తిరునాళ్ళు చేస్తారు, క్వారీ తిరునాళ్ళ, సంగం తిరునాళ్ళ అని చేస్తూ ఉంటారు. సో ఎట్లాస్ట్ మొత్తం సర్దేసుకొని బయలుదేరాము. కింద అమ్మరు లగేజ్ పెట్టడానికి అనేసి కింద వెళ్ళారు. ఈ లోపు వీళ్ళు సూట్ కేసు తోటి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. ఆ సూట్ కేసు ఎక్కడ ఇరిగిపోతుందా అని భయం వేస్తూ ఉన్నది. పిల్లలతో ఏమైనా ట్రావెలింగ్ చేయాలన్నా, జర్నీ చేయాలన్నా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ పిల్లల వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి పెట్టుకోవటమే సరిపోతూ ఉంటుంది. ఇంకా వెళ్ళి కూడా వేస్ట్ అనేసి నేను మాక్సిమం బయటికి వెళ్ళడమే తగ్గించేశాను. సో బయలుదేరిపోయాము. మా తమ్ముడు కూడా ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో. సో మా తమ్ముడు కూడా మాతో పాటు జాయిన్ అయిపోయాడు. చూడండి, హాయ్ చెప్తున్నాడు మా తమ్ముడు. మీరు కూడా హాయ్ చెప్పండి. నైట్ జర్నీ కదా, హాయిగా తినేసి పడుకోవచ్చు అనేసి స్టార్ట్ అయ్యాను నేను. కానీ చూస్తే రివర్స్ అయిపోయింది. పిల్లలంతా అస్సలు పడుకోనివ్వలేదు, ఊరికి అల్లరి చేస్తూ ఉన్నారు. సో నేను కూడా ఇంకా అలానే మెలకుతోటే ఉన్నాను. ఫెస్టివల్ టైం కదా, ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ట్రావెల్స్ ఏంటి, ప్రైవేట్ వెహికల్స్ ఏంటి, కిక్కిరిసిపోతున్నాయి రోడ్స్ అన్ని. పేరుకే కానీ హైవేస్ అని, అది చూడటానికి హైవే లాగలేదు. ఇంటి పక్కన ఉండే రోడ్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న ఇరుకు రోడ్లు, అట్లా అనిపిస్తుంది ట్రాఫిక్ వల్ల. సో ఫైనల్లీ విజయవాడ అయితే చేరుకున్నాం. చూడండి, విజయవాడ అమ్మవారి గుడికి వచ్చేసాం. అందరూ అమ్మవారి గోపురం చూసి దర్శించుకోండి. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మేము వాళ్ళ అమ్మవారి గోపురం అయితే దర్శించుకున్నాము. మేము ఎవ్రీ టైమ్ వెళ్తూ ఉన్నప్పుడు కానీ వస్తూ ఉన్నప్పుడు కానీ అమ్మవారి గుడి మీద నుండే వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ అమ్మవారి దర్శనం మాత్రం మాకు చాలా తక్కువగా అవుతూ ఉంటుంది. ఎందుకో తెలియదు, అమ్మవారి అనుగ్రహం మళ్ళీ ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇక్కడికి రాగానే ఒక జోక్ ఏంటంటే, విజయవాడ రాగానే పిల్లలు నిద్రపోయారు. అప్పటి వరకు ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నారు, విజయవాడ వచ్చినాక నిద్రపోయారు. సో ఇంకా మనం ఎందుకు ఆగుతాం, పిల్లలు పడుకోగానే మనం కూడా ఇమీడియట్ గా పడుకోవాల్సిందే కదా. సో నేను కూడా విజయవాడ రాగానే నిద్రపోయాను. నిద్రపోయి లేచేసరికి చూస్తే మా ఇల్లు వచ్చేసింది, మార్నింగ్ కూడా అయిపోయింది. సో అంత తెలియకుండా నిద్రపోయాను నేనైతే. సో చూడండి, పొద్దున పూట విలేజ్ లో ఎంత ఎంత ప్రశాంతంగా ఉందో, పచ్చని చెట్లు. ఎంతైనా విలేజ్కి అను మన సిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ చూస్తే పొద్దున్న లేచిన దగ్గర నుండి పొల్యూషన్, లేకపోతే సౌండ్స్ అది ఇదని ఉంటుంది. అక్కడ విలేజ్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచంతో పని ఉండదు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటా మళ్ళీ కార్లో కూర్చున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు విజయవాడ నుండి వచ్చాం కదా, మళ్ళీ బ్యాక్ టు విజయవాడ. అమర్ గారికి ఏదో జోనల్ ఆఫీస్లో ఏదో డాక్యుమెంట్ సబ్మిషన్ వర్క్ ఉందనేసి మళ్ళీ విజయవాడ అయితే బయలుదేరిపోయాము. ఎర్లీ మార్నింగ్ 9:30, 10 o'clock అట్లా. నాకైతే చెప్తే నమ్మరు, ఒకటే వామిటింగ్స్ కార్లో. ఏదైనా తింటే అలా తింటున్నానో అలా బయటకు వచ్చేస్తుంది, అలా తింటున్నానో అలా బయటకు వచ్చేస్తుంది. సో ఇదంతా మనకి సెట్ అవ్వట్లేదు అనేసి ఎంటీ స్టమక్తో బయలుదేరిపోయాను. ఏమి తినలేదు, బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ ఆర్ టీ ఏది తీసుకోకుండా అట్లనే కార్ ఎక్కేసి బయలుదేరిపోయాము. సో అట్లా ఉంటే ఏమో నీరసం అనిపిస్తుంది, తింటేనేమో బయటకు వచ్చేస్తుంది. ఇంకా నా పరిస్థితి దేవుడికే చెప్పుకోవాలి. చూడండి, మార్నింగ్ టైం విజయవాడలో బ్రిడ్జ్ కానీ అదంతా మీకు చక్కగా కనిపిస్తుంది చూడండి. నిన్న నైట్ కాబట్టి మీకు ఏం చూపించలేకపోయాను. ఇప్పుడు మార్నింగ్ అయితే మీరు చక్కగా చూసేయండి. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద కొండలు, భలే ఉంది విజయవాడ. సో జోనల్ ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఇక రాగానే ఏంటంటే కొంచెం టైం పడుతుందని చెప్పారు వాళ్ళు. సో ఈ లోపు ఏంటంటే వాళ్ళు ఇంకొక వర్క్ ఒకటి చెప్పారు. ఆ వర్క్ మనం ఈ లోపు చేసుకొని రావచ్చు కదా అనేసి బయటకు అయితే వెళ్ళాము. పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది. చూడటానికి ఇట్లా ఉంది కానీ ఏసీ కూడా సరిపోదు అని అంత చల్లగా ఉంది. సో మేము ఒక స్టేషనరీకి అయితే వచ్చాము, కొన్ని పేపర్స్, కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వచ్చాము. అక్కడ చూస్తే కలెక్షన్ సూపర్ ఉంది. సో యాక్చువల్లీ ఫెబ్ 14th మేము వెళ్ళాము, విజయవాడ వెళ్ళాము. సో అక్కడ ఫెబ్ 14th అంటే వ్యాలంటైన్స్ డే కదా. సో ఆ రోజు మంచిగా వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ చాలా ఉంది కలెక్షన్. సో బాగుంది కదా అని ఇట్లా ఒక వీడియో అయితే తీసేసుకున్నాను. సో లోపలికి కూడా వెళ్ళి ఒకసారి మనము అసలు ఏమేమి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ ఏమో కానీ పిల్లలకి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి. ఇంకా బెటర్ పిల్లల్ని తీసుకొని వాళ్ళది బార్గవన్ కానీ జుషిదా కానీ వచ్చేసి ఉంటే ఈ షాప్ మొత్తం కొనేసి తీసుకెళ్ళిపోదాం అనేసేవాళ్ళు. అంత కలెక్షన్ ఉంది పిల్లలకి ఇక్కడ. వాళ్ళకి స్కూల్కి సంబంధించిన బాక్సెస్ కానీ, పెన్సిల్స్, ఎరేజర్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే పిల్లలకి అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఇక్కడ పెన్స్ చూడండి ఎంత బాగున్నాయో.
బబుల్స్, అబ్బో ఈ బబుల్స్ అయితే ఇంకా భార్గవని చూస్తే మొత్తం తీసుకొని వెళ్ళిపోదాం అనేసేవాడు. అంత కలెక్షన్ ఉంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, చాలా బాగున్నాయి. నేను స్టేషనరీ అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏదో ఒక పేపర్ ఉంటుంది, ఒక పెన్సిల్ ఉంటుందిలే, తీసుకొని వచ్చేద్దాం అనుకొని వెళ్ళాను. ఇది చూస్తే 3 ఫ్లోర్స్ ఉంది. ఒక ఫ్లోర్ అంతా జ్యువెలరీ, ఒక ఫ్లోర్ అంతా కిడ్స్ వేర్, ఒక ఫ్లోర్ అంతా పెద్దవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్, ఒక సైడ్ అంతా పూజా ఐటమ్స్. సో మామూలుగా లేదు. ఇంకో కామెడీ ఏంటంటే ఒక మూలన ఒక అతను కూర్చొని డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు. చూడండి బిజినెస్ వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ థాట్స్ కానీ ఎట్లా ఉంటాయో. మనలాంటి వాళ్ళకి అలాంటి ఐడియాస్ అయితే చచ్చిన రావు. విజయవాడలో ఆఫీస్ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా? అమర్ గారికి మళ్ళీ వేరే కంపెనీ నుండి కాల్ వచ్చింది, ఒకసారి వచ్చి విజిట్ చేయమని. సో వేరే కంపెనీకి విజిటింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా నా పరిస్థితి చెప్పాలండి, మార్నింగ్ నుండి పొట్టలో ఏం లేదు. సరే ఏమైనా తిందామా అంటే బయటకు వచ్చేస్తుంది. అక్కడికి ఆగలేక కోకోనట్ వాటర్ తాగాను, మా కోకోనట్ వాటర్ అంతా బయటకు వచ్చేసింది. థమ్స్అప్ తాగాను, థమ్స్అప్ మొత్తం బయటకు వచ్చేసింది. సో అందుకనే ఖాళీగా ఉండడమే బెస్ట్ అని ఖాళీగానే ఉన్నాను. ఈ మధ్యలో ఈ ఊరు చూడండి, చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి. ఈ ఊర్లో ఏంటో కూడా మాకు తెలియని కూడా తెలీదు. ఏదో వాళ్ళు లొకేషన్ పెట్టారు, మ్యాప్ పెట్టుకున్నారు, అది ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాము. ఎటు వెళ్తున్నామో ఏమీ అర్థం కావట్లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళే దారిలో అన్ని టెంపుల్సే కనిపిస్తున్నాయి. సో మేము వెళ్ళేదేమో ఇండస్ట్రియల్ ఏరియాకి, చూస్తేనేమో అన్ని టెంపుల్సే కనిపిస్తున్నాయి. ఏంటా అని డైలమాలో పడిపోయాము. కానీ ఎట్ లాస్ట్ లొకేషన్కి అయితే కరెక్ట్గానే రీచ్ అయిపోయాము. వెళ్తూ వెళ్తూ వచ్చిన గుళ్ళన్నీ మొక్కుంటూ కూర్చున్నా. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి, లొకేషన్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలనేసి మొక్కుంటూ కూర్చున్నా. ఎట్లాగో దేవుడు తీసుకెళ్ళి డెస్టినేషన్కి అయితే హ్యాపీగా చేర్చేశాడు. ఇది వచ్చేసి పిడుగురాళ్ళ అయితే నాకు ఐడియా ఉంది. ఎందుకంటే మా రిలేటివ్స్లో మా అన్న వాళ్ళ వైఫ్ వాళ్ళది పిడుగురాళ్ళే. సో అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం, అది ఐడియా ఉంది. సో పిడుగురాళ్ళు రాగానే కొంచెం ప్రాణం లేచి వచ్చింది, అమ్మయ్య మనకు తెలిసిన ఏరియాకి వచ్చేసాము అనేసి. కానీ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. హైదరాబాద్కి ఏపీకి ఎందుకో క్లైమేట్లో అయితే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉన్నంత చల్లగా నాకు ఏపీలో ఎందుకో అనిపించదు. మీకు ఎలా ఉంటుందో ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అంత మిట్ట మధ్యాహ్నం కూడా అందరూ ఎట్లా తిరుగుతున్నారో ఎండలో, అస్సలు ఎండ అనేది తగలకుండా తిరిగేస్తున్నారు. ఇక్కడ చూసిన గడియార స్తంభం ఒకటి వచ్చింది, 4 పక్కల 4 గడియారాలు అయితే ఉన్నాయి. కానీ ఒక గడియారం కూడా పనిచేయట్లేదు టైం చూద్దామంటే. ఇంత 2 డేస్ కంటిన్యూస్గా తిరిగేసరికి కారుకి కూడా దాహం వేస్తుంది కదండి. ఇంకా కారుకి కూడా డీజిల్ అయితే కొట్టించేసుకున్నాము. తిరిగి 2 డేస్ తిరిగి మొత్తం డీజిల్ మొత్తం ఖతం చేసి పడేసాము. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఒక వెరైటీ కనిపిస్తుంది. మధ్యలో మేము ఉన్నాము, అటు ఇటు అటు ఒక రోడ్ రోలర్ ఉంది, ఇటేమో ఏవో బస్సులు వెళ్తున్నాయి. మేము మధ్యలో ఇరుక్కొని పోయాము. కొంచెం సేపు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎట్ లాస్ట్ ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇవి పాలరాల్లో మొత్తానికి మరి సిమెంట్ అర్థం కాలేదు, కానీ అసలు మనుషులు పనిచేస్తున్నారు. పౌడర్ రాసుకున్నట్టు ఉంది వాళ్ళ బాడీ మొత్తం కూడాను. వైట్గా సున్నం కనుక పూస్తే అయిపోతుంది చూడండి, కంప్లీట్గా అట్లా అయిపోయింది వాళ్ళ బాడీ అంతా. నాకు ఇక్కడికి రాగానే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లయితే అనిపించింది. అసలు అక్కడ మనుషులు కానీ వాళ్ళు పనిచేసే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు నేనైతే షాక్ అయ్యాను, ఇట్లా కూడా పనిచేస్తారా, ఇంత కష్టమైన క్లైమాటిక్ కండిషన్స్లో కూడా పనిచేస్తారా అనేసి అనిపించింది. వాళ్ళకైతే రూమ్స్ కూడా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయంటే, అసలు ఏదో ఒక రూమ్ అక్కడే అన్నీను, అంత అక్కడే అన్నీను. అసలు వాళ్ళకి ఏమీ అవైలబిలిటీ కూడా ఏం లేవు. వాటర్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా అందుబాటులోకి వెళ్ళి సడన్గా వెళ్ళిపోయి ఏమైనా తెచ్చుకోవడానికి షాప్స్ కానీ నియర్ బై ఏమీ లేవు. మరి వాళ్ళు ఏమి తీసుకుంటారో ఏం తింటారో ఎట్లా ఉంటారో నాకైతే అర్థమైతే కాలేదు. నేనైతే కార్లో దిగను కూడా తెలియదు. అమర్ గారే వెళ్ళి అతను పని చేసుకొని వచ్చేసారు. నేనైతే కార్లోనే కూర్చున్నాను. సో అది అండి ఇవాల్టి వీడియో. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.